నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము పటాన్ చెరువులో ఉన్న ఒక విల్లా ప్రాజెక్ట్, దాని పేరు ఎలిమెంటల్ విలేజ్ విల్లాస్. పేరు ఎలిమెంటల్ విలేజ్ విల్లాస్. ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టు 15 ఎకర్స్లో ఉన్నది. ఈ ప్రాజెక్ట్లో టోటల్ 15 ఎకర్స్లో 251 విల్లాస్ కడుతున్నారు వీళ్ళు. మనము ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ మనం కంపేర్ చేస్తే ఇది కొద్ది కంజెస్టెడ్ ప్రాజెక్ట్ లాగా నాకు అనిపిస్తుంది. ముందు వీడియోలో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని లొకేషన్ పటాన్ చెరువులో ఉంది. 251 విల్లాస్ కడుతున్నారు. ఇక్కడ 1930 ఎస్ఎఫ్టీ నుంచి 2400 ఎస్ఎఫ్టీ వరకు ఈ విల్లా సైజెస్ ఉన్నాయి. ఇవి G+2 విల్లా. అయితే ఈ విల్లా ప్రాజెక్ట్లో టాప్ ఫ్లోర్లో మనకు ఒక హోమ్ థియేటర్ కోసము ఒక హాల్ లాగా ప్రతి ఒక్క విల్లాలో ఉంది. అంటే ఈ సెకండ్ ఫ్లోర్లో ఏముంది అని మనం చూస్తే అక్కడ ఒక హోమ్ థియేటర్ ప్రతి ఒక్క విల్లాకు ఒక హోమ్ థియేటర్ స్పేస్ కట్టి ఇచ్చారు. ఈ విల్లా ప్రాజెక్ట్లో అదొక స్పెషాలిటీ. అయితే ఈ విల్లాస్ ప్రైస్ 8100 పర్ ఎస్ఎఫ్టీగా వాళ్ళు కోట్ చేస్తున్నారు. యావరేజ్ విల్లా సైజ్ 2165, అంటే టోటల్ అన్ని 1930 నుంచి 2400 యావరేజ్ ఇస్తే 2165 ఇస్ ద యావరేజ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ విల్లాస్ అన్నట్టు. ఇది 4 BHK విల్లా. విల్లాస్ 4 BHK విల్లా. ఇది ఈ ఇయర్ డిసెంబర్లో డెలివరీకి రెడీ అవుతున్నాయి. ఇది మనము యావరేజ్ ప్లాట్ సైజ్ కొద్దాం. ఈ విల్లా వెంచర్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. అంటే డిపెండ్స్, అంటే ఈ 3 కేటగిరీస్ ఏం చేసిందంటే సి అండ్ డి కేటగిరీ విల్లాస్ 166 స్క్వేర్ యార్డ్స్లో కట్టారు. విత్ డిఫరెంట్ ఇంటీరియర్, అంటే లోపల కిచెన్ స్పేస్, బెడ్రూమ్స్, ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి సి అండ్ డి టైప్ విల్లాస్లో. కానీ విల్లా సైజ్ మాత్రం 166 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. ఇక్కడ ఈ టైప్ విల్లాస్ ఉన్నాయి. ఈ టైప్ విల్లాస్ 188 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్. అంటే బహుశా అది 2400 స్క్వేర్ యార్డ్స్ ఫైనల్ పెద్ద సైజ్ విల్లాస్ ఉన్నాయి కదా, అది బహుశా ఈ సైజ్ విల్లాస్ ఉన్నాయి. 188 స్క్వేర్ యార్డ్స్ పెద్ద విల్లాస్, 166 ఈ సి అండ్ డి టైప్ విల్లాస్. అయితే మనము ఇప్పుడు ల్యాండ్ టు బిల్టప్ రేషియో మనం బేరీజ్ వేసుకుంటే ఓన్లీ 20%
వేకెంట్ స్పేస్ ఉంది. నాకు ఈ విల్లా ప్రాజెక్ట్లో ఇది ఒక వింతగా అనిపించింది. 251 విల్లాస్ కట్టి మనము లాస్ట్ 2 విల్లా ప్రాజెక్ట్స్ కంపేర్ చేస్తే 60% to 70% ఫ్రీ స్పేస్ ఉంది. ఫర్ అమ్యూనిటీస్ అనుకోండి, స్విమ్మింగ్ పూల్ అనుకోండి, వేరే ఏ అమ్యూనిటీకైనా 60 to 70% ఫ్రీ స్పేస్ వదిలిపెట్టారు. కానీ ఈ విల్లా ప్రాజెక్ట్లో ఓన్లీ 20% ఫ్రీ స్పేస్, దట్టు దాంట్లో మళ్ళీ ఎమ్యూనిటీస్ రావాలి. అంటే నా ప్రకారం ఇది కొద్దిగా కంజెస్టెడ్ విల్లా ప్రాజెక్ట్. నా ప్రకారం ఇది విల్లాస్ కాదు, రో హౌస్ ప్రాజెక్ట్. పేరుకు విల్లా కానీ ఇవన్నీ రో హౌసెస్. బికాజ్ ఇక్కడ ఫ్రీ స్పేస్ అనేది చాలా చాలా తక్కువ, 20% ఇస్ నథింగ్. అయితే ఈ ఫ్రీ స్పేస్ తక్కువ ఉండడం వల్ల, డెన్సిటీ ఆఫ్ విల్లాస్ ఉండడం వల్ల ఈ ప్రాజెక్ట్ యొక్క యూడిఎస్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఎ విల్లా అంటే ఈ విల్లా ప్రాజెక్ట్ 1930 ఎస్ఎఫ్టీ నుంచి 2400 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి. కానీ ఓవరాల్ యావరేజ్ విల్లా ప్రైస్ చూసుకుంటే 1.75 crores ఈ విల్లా ప్రాజెక్ట్ యావరేజ్ ప్రైజింగ్. అయితే ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్ ప్లస్ ల్యాండ్ కాస్ట్ అంతా కలిపి మనము ఈ 8,100 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ సెల్లర్స్ ప్రైస్ అన్నీ తీసేస్తే, కన్స్ట్రక్షన్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్ ప్లస్ దాంట్లోంచి ఈ సెల్లర్స్ ప్రైస్ తీసేస్తే, ఈ ప్రాజెక్ట్లో ఈ బిల్డర్కు 230 crores లాభం వస్తుంది. 251 విల్లాస్కి 230 crores లాభం వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా 80 to 90 lakhs పర్ విల్లా నాకు ఒక విల్లాపై ప్రాఫిట్ వస్తుంది. అయితే మనము లాస్ట్ 2 విల్లా ప్రాజెక్ట్స్లో మనం చూస్తే ఈ ప్లాట్ సైజ్కి డబుల్ యూడిఎస్ వచ్చింది. మీరు చెక్ చేసుకోండి, ప్లాట్ సైజ్ ఏముంది దానికి డబుల్ యూడిఎస్ వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఎలిమెంటల్ విలేజ్ విల్లాస్లో యూడిఎస్ ఓన్లీ 289 ఎస్ఎఫ్టీ వస్తుంది, 289 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 166, 188 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్కి ఒక 100 యార్డ్స్ యూడిఎస్లో యాడ్ అవుతుంది తప్ప ఇక్కడ పెద్ద యూడిఎస్ చాలా తక్కువ ఉంది. ఎందుకు అంటే డెన్సిటీ ఆఫ్ విల్లాస్ ఎక్కువ ఉంది, నంబర్ ఆఫ్ విల్లాస్ ఎక్కువ కట్టింది. మనం పాత ప్రాజెక్ట్లో చూస్తే హార్డ్లీ 170, 78 అట్లా, అంటే ఒక 40% ల్యాండ్ స్పేస్ని యూజ్ చేసుకొని 70%, 60% వేకెంట్గా యూజ్ చేశారు, పెట్టేశారు. దానివల్ల యూడిఎస్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ 15 acresలో 251 విల్లాస్ కట్టి నాకు అసలు పార్కింగ్ ఇది కూడా, అంటే ఇంటర్నల్ రోడ్స్ కూడా ఈ విల్లా ప్రాజెక్ట్కి ఒక విల్లాకు 2 కార్ పార్కింగ్లు పెట్టుకున్నా యూ క్యాన్ ఇమాజిన్ ఒక 500 కార్ల పార్కింగ్ ఈ 15 acresలో, ఈ 20% ఫ్రీ స్పేస్లో అసలు పార్క్ ఏమిస్తాడు, స్విమ్మింగ్ పూల్ ఏమిస్తాడు, ఎమ్యూనిటీస్కి స్పేస్ ఎక్కడ ఉంది. మనం ప్రైస్ వైజ్ చూసుకుంటే ఈ పటాన్ చెరువు ఏరియాలో మనకు రీజనబుల్ అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఎమ్యూనిటీస్ వైజ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా నేను చెప్పినట్టు ఇక్కడ కూడా హాలో
సిమెంట్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నాడు. సో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా తక్కువ ఉంది. నేను ఇంకా ఎక్కువ వేసుకున్న కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వీళ్ళకు. అలా ఎక్కువ వేసుకున్నా వీళ్ళకు 230 crores నెట్ ప్రాఫిట్ మిగులుతుంది. సో ఒక విలాపై నియర్లీ 90 lakhs వీళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్. సో యూడిఎస్ తక్కువ ఉంది, కంజెస్టెడ్ విల్లా ప్రాజెక్ట్, ప్లస్ కాస్ట్ కూడా ఏం పెద్ద రీజనబుల్గా లేదు. అది కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇస్ క్వశ్చనబుల్. మీరు గమనించవలసిన ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఏ విల్లా ప్రాజెక్ట్లో కూడా బ్రిక్స్ యూజ్ చేస్తలేరు. వెన్ యూ ఆర్ ఛార్జింగ్ 3 crores పర్ విల్లా, you are not doing any favor, because approximately you are spending 20, not even 25% of your net profits. So మీరు మళ్ళీ విట్రిఫైడ్ టైల్స్, సిమెంట్ హాలో బ్రిక్స్ చేసి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తక్కువ చేసుకొని విల్లా అని చెప్పి రో హౌసెస్ అమ్మేసి కంజెస్టెడ్ ప్రాజెక్ట్స్ మీరు గ్రీన్ ప్రాజెక్ట్స్గా చూపించి, I don't think these houses can be called villas. They are only row houses. G+2, G+1 row houses కింద మనం కన్సిడర్ చేసి దీని ప్రీమియం కొద్దిగా తగ్గించుకుంటే, అంటే నెగోషియేట్ చేసి కొన్ని పాయింట్స్ బిల్డర్స్కి చెప్పి ప్రైస్ వైజ్ కొద్దిగా తగ్గితే మనం విల్లా ప్రాజెక్ట్లో యూడిఎస్ తక్కువ వస్తుంది కాక మనం కొద్దిగా ప్రైస్ నెగోషియేట్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఈ ఎలిమెంటల్ విలేజ్ విల్లాస్ పటాన్చెరు ఓవరాల్గా రేటింగ్ చూసుకుంటే నేను 2 ఇస్తున్నాను 10కి. బికాజ్ కంజెస్టెడ్ ప్రాజెక్ట్, మేబీ పొల్యూషన్ జోన్లో కూడా ఉండొచ్చు. పొల్యూషన్ని పక్కకు పెడితే ఓవరాల్ 15 acres 251 అంటే కంజెస్టెడ్ ప్రాజెక్ట్, యూడిఎస్ కూడా రాదు, అండ్ క్రౌడెడ్గా ఉంటుంది కనుక మనం అనుకున్న ఫ్రీడమ్ కూడా మనకు దొరకదు. ప్లస్ యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ ఓన్లీ రో హౌసెస్, G+1, G+2 రో హౌసెస్ అనే కన్సిడర్ చేసి కైండ్లీ గో త్రూ దిస్ వీడియో అండ్ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ నాట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.